ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వేదికలో 9 ఫిర్యాదులు అందాయి. విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యాన చంద్ర విజయవాడ నగరపాలక సంస్థ ప్రథమ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్లో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వేదికలో 9 ఫిర్యాదు అందినట్లు విజయవాడ నగర కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వచ్చిన ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు ఫార్వర్డ్ చేశామని, తక్షణమే ఫిర్యాదులను పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు చేపడతారని సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. ప్రతి వార్డు కూడా ఒక జిల్లా స్థాయి అధికారి పెట్టడం జరిగింది. ప్రతి సచివాలయంలో కూడా వాళ్ళందరూ కూడా వెరిఫై చేసి గ్యాప్స్ ఏమైనా ఉంటే డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు కూడా ఈ యాక్టివిటీ జరుగుతూ ఉంది. సో ఎవరైనా ఏమైనా ఇష్యూ ఉంటే సచివాలయం స్థాయిలో సోషల్ ఆడిట్ చేయమని ఆనరబుల్ సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్స్ వరకు ఇప్పుడు ఈజీఆర్ఎస్ మాడ్యూల్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఎవరైనా వచ్చిన పెటిషనర్ కూడా అక్కడ సచివాలయానికి వచ్చినా లేదంటే వాళ్ళు టీజీఆర్ఎస్ తీసుకుని అక్కడ ఎంటర్ చేసిన ఆ ఎంటైర్ పెటిషన్ అనేది టీజీఆర్ఎస్లో ఎంటర్ తీసుకుని అది కేస్ బై కేసు మెరిట్ చూసుకుని ఫీల్డ్ విజిట్ తర్వాత కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చే వీటిలో కూడా కంటిన్యూస్లీ వచ్చే అప్లికేషన్స్ని కూడా విత్ ఇన్ ఎస్ఎల్ఏ మనం అందరూ కూడా జిల్లా స్థాయి అధికారులు విత్ ఇన్ ఎస్ఎల్ఏ చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాము. సో రిక్వెస్ట్ ఆల్ సిటిజన్స్ ఆఫ్ విజయవాడ ఎక్కడెక్కడ గ్యాప్ ఉందో దే ఆర్ ఫ్రీ టు కమ్ టు సచివాలయం అండ్ ఎక్స్ప్రెస్ దర్ ఇష్యూస్. వచ్చినట్లు అందరిది కూడా వినడం జరుగుతూ ఉంది, రాసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు 10, 12, 15 డేస్ బ్యాక్ జరిగిన వరద టైంలో అక్కడ ఉన్న స్పెషల్ ఆఫీసర్స్ బయట నుంచి వచ్చిన అధికారులు సచివాలయం స్టాఫ్ కోఆర్డినేట్ చేసి లిస్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది. సో వీళ్ళు మోస్ట్లీ ఆ టైంకి అక్కడ ఉండకపోవచ్చు, లేదంటే ఇప్పుడు ఇంటికి వచ్చి ఉండొచ్చు, కొన్ని జెన్యున్గా మిస్ అయి ఉండొచ్చు, లేదా కొంతమంది ఆల్రెడీ ఇప్పుడు బెనిఫిట్స్ అనౌన్స్ చేశాం కాబట్టి వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉండొచ్చు. ఇవన్నీ కూడా కేస్ బై కేస్ మనము తీసుకుని చర్యలు తీసుకుని డిస్పోజ్ చేయడం జరుగుతుంది. దానికి ఒక సిస్టమ్ సెట్ చేశాము. ఎక్కడ కూడా ఏం ఇష్యూ లేకుండా డిస్పోజ్ చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.